కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ లేజీ కోడలు. రంగన్నపల్లిలో ఆ ఊరి పెద్ద మనిషి శివరామయ్య కూతురు సునీత పెళ్లి 2 గంటల క్రితం జరిగింది. నిజానికి ఆ పెళ్లి కూతురు మహాలేజీ మనిషి. అందుకే ఆ విషయాన్ని కవర్ చేసి ఆమెకు పెళ్లి చేసిన ఆ పిల్ల తల్లిదండ్రులు కొత్త పెళ్లి కూతుర్ని అత్తారింటికి అంపకం పెడుతూ తమ వియ్యంకులతో ఇలా అంటారు: చూడండి బావగారు, ఇక నుండి మా పిల్లని మీ చేతుల్లో పెడుతున్నా. దానికి తండ్రైనా మామగారైనా మీరే. భలేవారే బావగారు, మాకు మాత్రం ఆడపిల్లలున్నారా చెప్పండి? మా ఇంటికొచ్చే కోడలు మా కూతురేనండి. వదిన, పిల్లని చిన్నప్పటి నుండి చాలా గారభంగా పెంచాము. పైగా పిల్ల ఎప్పుడూ నలుగురిలో తిరిగిన పిల్ల కాదు. అందుకే ప్రతి చిన్న విషయానికి అలుగుతుంది. ఆ అలకని తప్పుగా అర్థం చేసుకోకు. అయ్యో, ఆ విషయం నాకు అన్నిసార్లు చెప్పాలా వదినా? మా పిల్ల అనుకుంటాం. ఆ పిల్ల అలిగినప్పుడల్లా, మా పిల్ల అలిగితే మేము సర్ది చెప్పుకోము, మీరేం భయపడకండి, అంతా నేను చూసుకుంటానుగా అంటూ తమ కొత్త కోడల్ని అలకల కోడలు అనుకుని వెంట పెట్టుకొచ్చారు. కాని ఆ పిల్ల లేజీ కోడలు అని ఆ అత్తమామలకి ఆ క్షణం తెలియలేదు. అలా అత్తారింటికొచ్చాక మొదటి రోజు ఉదయాన్నే లేవటంతోటే అత్తగారు శారద తన లేజీ కోడలు కోసం కాఫీ పెట్టుకుని ఆ కాఫీ కప్తో లేజీ కోడలి గదిలోకి వెళ్లి ఇంకా నిద్రలేవని ఆమెను నిద్రలేపుతూ, అమ్మా కోళ్ళ, పొద్దెక్కి చాలాసేపయిందమ్మా, ఇక లేచి ఇదిగో ఈ బెడ్ కాఫీ దాగి రోజు ప్రారంభించు అని చెప్పి ఆ కాఫీ కప్పు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. అలా జరిగిన గంట దాటినా కూడా కోడలు తన గదిలో నుంచి బయటకు రాలేదు. అప్పుడు శారద ఆశ్చర్యంతో ఆఫీస్కి వెళ్లబోతున్న తన కొడుకు రవిని ఆపుతూ, రవి, కోడలకి ఏమైనా ఒంట్లో బాగాలేదా ఏంట్రా? అప్పుడనగా బెడ్ కాఫీ ఇచ్చొచ్చాను, ఇంకా ఆ పిల్ల రెడీ అయి బయటికి రాలేదేంటి? నువ్వు భలేదానివమ్మా. కోడలికి ఏ అత్తగారైనా కాఫీ తెచ్చిచ్చి నిద్రలేపుద్దా చెప్పు? ఇప్పుడు ఇత్తే ఏమైందిరా? ఏమవటమేంటి, నీ కోడలు అలిగి అలకపాన్ పెక్కింది అనేసరికి తన కోడలి మనసుని అంతగా బాధించిన పనేంటో తెలుసుకోవాలని ఆ అత్తగారు కోడలి గదిలోకి వెళ్లి మంచం మీద ముసుగు తన్ని ఉన్న లేజీ కోడలతో, అమ్మా సునీత, ఇంకా పడుకునే ఉన్నావు? అసలు ఇప్పుడు నువ్వు అలిగే అంత విషయం ఏం జరిగిందమ్మా? అలిగావంట అని అడిగింది. అయినా సరే ఆ లేజీ కోడలు తన అలక నాటకం కంటిన్యూ చేస్తూనే ఉంది. అలా చెప్పకుండుంటే పొరపాటు ఎక్కడ జరిగిందో నాకెట్టా తెలుసుద్దమ్మా, చెప్పు అంటూ పదే పదే రెట్టించి అడిగిన తర్వాత ఆ లేజీ కోడలు బదిలిస్తుంది. ఎక్కడ జరిగిందో మీకు తెలీదా అత్తయ్య? ఇంటి కోడల్ని నేను ఇంటికొచ్చాక అన్ని పనులు మీరే చూసుకుంటున్నారు, బానే ఉంది. కానీ ఈవేళ నేను లేచి మీకు కాఫీ పెట్టిద్దామనుకుంటే మీరే నాకన్నా ముందు లేచి నాకు కాఫీ పెట్టుకొచ్చారు. అంటే మీ ఉద్దేశంలో మీ కోడలు ఏ పని చేయడం చేతకని దద్దమ్మనే కదా అత్తయ్య? మరి నన్ను అంత హీనంగా చూసినప్పుడు నాకు కోపం రాకూడదా? అంటూ చాలా తెలివిగా తన అలకకి కారణం చెప్పింది. ఆ మాట వినగానే అత్తగారు శారద అవాక్కయింది. ఇంకా అది మొదలు కోడలు ఎప్పుడలుగుతుందో దేనికలుగుతుందో తెలియక ఆ అత్తగారికి దినదిన గండం అన్నట్టుగా ఉండేది. కాని ఆ తెలివైన లేజీ కోడలు మాత్రం తన అత్తగారిని కన్ఫ్యూజ్ చేస్తూ ఏ రోజు ఆ ఇంట్లో ఇటుపుల్లాటు పెట్టకుండా రోజులు నెట్టుకొచ్చేస్తుంది. ఇక లేజీ కోడలు తమ ఇంట్లో అడుగు పెట్టాక కూడా ఇంటెడు చాకిరీ చేయటం ఒకెత్తైతే, తన కోడలు ఏ విషయాలకు ఎందుకు హట్టవుతుందో, ఏ విషయాలకు అలుగుతుందో అనే అయోమయంలో శారదకి పిచ్చెక్కిపోతుంది. అలా ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందో తెలియదు గాని అత్త శారద కంటే ముందే ఆ లేజీ కోడలు నిద్రలేవటం, ఇంటి పనులన్నీ చకచకా చక్కబెట్టడం మొదలుపెట్టింది. అనుకోకుండా ఆ రోజు అత్తగారు శారద కాస్త ఆలస్యంగా లేచింది. కాని అత్తగారు లేచి చూసేసరికి ఇల్లంతా చక్కగా నీట్గా ఉంది. అది చూసి అవాక్కైన అత్తగారు ఆ పనులన్నీ ఎవరు చేసుంటారా అనుకునేలోపే ఆమెకు అర్థమైంది తన లేజీ కోడలే అవన్నీ చేసిందని. కాని అదంతా కళా నిజమా అర్థంగాక తనని తాను గిల్లుకుంది. అది చూసిన లేజీ కోడలు, ఏంటత్తయ్య అలా మిమ్మల్ని మీరే గిల్లేసుకుంటున్నారు? ఇదంతా కళా నిజమా అనుకుంటున్నారా? నిజమే అత్తయ్య, పాపం ఎన్ని రోజులని మీరు కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాను చెప్పండి. అందుకే ఇవాళ నేనే అన్ని పనులు చేస్తున్నాను. మీరు జస్ట్ అలా లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, టిఫిన్ రెడీగా ఉంది అనేసరికి అప్పటికే షాక్లో ఉన్న అత్తగారు శారద అదే షాక్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కోడలు టిఫిన్ వడ్డిస్తుంటే తింటా ఉంది. ఇంతలో లేజీ కోడలు తండ్రి కూతుర్ని చూడ్డానికి 2 చేతుల్లో సంచుల నిండా పిండి వంటలు అవి తీసుకుని వచ్చాడు.
ఇంటి పనులు చేస్తూ అత్తగారికి సేవలు చేస్తూ ఉన్న కూతుర్ని చూసి పలకరించగానే ఆ లేజీ కోడలు తన తండ్రితో ఇలా అంటుంది. నానా, ఇప్పుడేనా రావడం? ఎలా ఉన్నారందరూ? బాగున్నానమ్మా. ఏంటి చెల్లమ్మా, అంతా కులాసైనా అంటూ పలకరించిన ఆ అత్తగారు ఇంకా కోడలికి ఈరోజు ఏమైందా అనే షాక్లోనే ఉంది. మొత్తానికి కాసేపటికి లేజీ కోడలు గలగల అటూ ఇటూ తిరుగుతూ ఇంటి పనులన్నీ చక్కబెడుతుంది. తన కూతురుని చూసిన ఆ తండ్రి వియ్యపురాలితో ఇలా అంటాడు. సంతోషంగా ఉంది చెల్లమ్మ. నా కూతురు అత్తారింట్లో ఎట్టా ఉంటుందో, అస్తమాను అలిగే అలవాటున్న ఆ పిల్లతో మీరేమైనా ఇబ్బంది పడుతున్నారేమో అని భయం ఉండేది. ఇక్కడికొచ్చాక చూస్తే పిల్ల మీలో బాగానే కలిసిపోయినట్టుంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే అత్తగారు అలాగే చూస్తూ ఏం మాట్లాడాలో తెలియని అయోమయంలో ఉంది. మొత్తానికి లేజీ కోడలు సునీత తండ్రి సాయంత్రం వరకు ఉండి తిరిగి తమ ఊరికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రికి అత్తగారు తన గదిలో కూర్చుని తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏంటిది, నా కోడల గురించి నేను తప్పుగా ఆలోచిస్తున్నానా ఏంటి? లేకపోతే నిన్నటి వరకు చీటికి మాటికి ఏదో ఒక దానికి అలక పాన్పెక్కి ఇంట్లో పనులు ఒక్కడొకడు ముట్టుకునేది కాదు. అసలు దానిది బద్ధకం అనుకోవాలో అలక అనుకోవాలో ఎప్పటికీ తెలియలేదు నాకు. అలాంటిది ఇవాళ ఉదయాన్నే లేవటం ఏంటి, చెంగున ఆ పనులు చేయడం ఏంటి? సర్లే, ఏదైతేనేమి నా కోడలు చక్కగా ఇంటి పనులను చేసుకుంటా ఇంటిని నడిపే రోజు ఈనాటికొచ్చింది. నాకదే చాలు అని తనలో తానే తెగ మురిసిపోయి చివరికి ఎప్పటికో నిద్రపోయింది. అందుకే ఆ తెల్లవారి కాస్త ఆలస్యంగా నిద్రలేచి చూస్తే ఇంట్లో పనులు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. విషయం ఏమై ఉంటుందా అని కోడలి గదిలోకి వెళ్ళబోతుంటే కొడుకు ఎదురుపడ్డాడు. అప్పుడతనితో ఆ తల్లి, యారా బాబూ, ఏంటి కాళ్ళు ఇంకా లేవలేదేంటి? నిన్న ఈ పాటికి నిద్రలేచి చక్కగా పనులన్నీ చేసేసిందిగా, ఇవాళేంటి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి? సరిపోయింది అమ్మా, నువ్వు నాకన్నా పిచ్చిదానిలో ఉన్నావు. ఇన్నాళ్ళు అది చీటికి మాటికి అలుగుతుందేంటి అని నేను అనుకునేవాణ్ణి. కానీ నిన్న వాళ్ళ నాన్న వచ్చి వెళ్ళాకే తెలిసింది నీ కోడలు మహా లేజీ కోళ్ళు అని. నిన్న వాళ్ళ నాన్న వస్తున్నాడని కబురు తెలుసుకుంది కనుకే అది ఇంటి పనులన్నీ చేసి వాళ్ళ నాన్న ముందు బిల్డప్ ఇచ్చింది. నువ్వు వాళ్ళ నాన్నకి కంప్లైంట్ ఇవ్వకుండా చేసింది. ఇంక ఇవాళ నుండి మళ్ళీ అన్నీ మామూలే నీ లేజీ కోడలతో నీకు అని చెప్పేసరికి అత్తగారికి అప్పటికి గాని ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకాలం అలక పేరుతో పనులు తప్పించుకున్న తన లేజీ కోడలి తెలివిని, అలాంటి పిల్లనికని ఆ పిల్ల బద్ధకాన్ని అలక పేరుతో కవర్ చేసి తమ ఇంటికి కోడలిగా పంపిన తమ వియ్యంకుల చావు తెలివితేటల గురించి అర్థమయ్యాక అంతా తమ తలరాత అనుకొని నలుగురితో చెప్పుకుంటే పరువు తక్కువ కాబట్టి ఆ లేజీ కోడలి లీలలు చూస్తూ ఆమెకు సేవలు చేయటం అలవాటు చేసుకుంది ఆ అమాయకపు అత్తగారు. అలా ఒక లేజీ కోడలు తన అత్తగారిని మాయ చేసి బ్రతికేయటం మొదలుపెట్టింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.